అందరికీ హాయ్. నాకు ఒక 3, 4 డేస్ నుంచి అంటే నాకు తెలియదు అన్నయ్య వాళ్ళు. నాకు తెలిసిన అక్క వాళ్ళ మరిది అన్నట్టు. వాళ్ళు యాదాద్రి భువనగిరి దగ్గర ఈ సంబంధంకి. అది ఫిక్స్ అయిందని చెప్పి ఇంకా స్వీట్ బాక్స్ కోసము బయటికెళ్ళిరేమో షాప్‌కి. అక్కడ స్వీట్ బాక్స్ తీసుకున్నారో లేదో తెలియదు. కానీ పక్కన బైక్‌లో ఆపుతాం కదా! సైడ్‌కి ఇటు షాప్స్ కొంటి. అక్కడ పక్కన ఆపి నిలబడ్డారు. నిలబడగానే ఒక లారీ మరి అది ఎట్లా అయిందో తెలియదు. వచ్చి గుద్దేసింది. అసలు వాళ్ళు ఒక ఓవర్‌టేక్ చేయలేదు. బండ్ల మధ్యలో నుంచి వెళ్ళలేదు. రాంగ్ రూట్‌లో పోలేదు. నిలబడ్డ దగ్గరే లారీ వచ్చి గుద్దేసింది. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలున్నారు. అంటే చావు ఎట్లా వస్తుందో కూడా ఎప్పుడు మనం ఏం చెప్పలేము. మనం నిలబడే దగ్గరనే కుప్పకూలిపోయి చచ్చిపోవచ్చు కూడా. ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయో, ఇప్పుడు ఉన్నోళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉండరు. ఈరోజు హ్యాపీగా ఉంటామేమో, రేపు చచ్చిపోతామేమో, ఏమో తెలియదు. ఇక ఎట్లా ఉంటామో మనిషి పుట్టుక అనేది అటు ఇటు కాకుండా ఉంటుంది. ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉండాలి. ఇంట్లో ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలి, బయట వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. వాళ్ళు స్టేటస్ పెట్టినప్పుడల్లా నాకు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. చిన్న పిల్లలు, ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఎట్లా చూసుకుంటుంది, హస్బెండ్ సపోర్ట్ లేనిది ఒక ఆమె ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, మా మమ్మీని చూసిన కాబట్టి. అంటే చచ్చిపోవడం మన రాతలైతే లేదు, కానీ ఉన్న రోజులు మాత్రం హ్యాపీగా ఉండాలి అందరితోని.